కాకినాడ జిల్లా తునిలో యూటీఎఫ్ రణబేరి కార్యక్రమాన్ని పీడీఎఫ్ టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో యూటీఎఫ్ నాయకులు రవిచక్రవర్తి, సూరిబాబు, అరుణ్, సత్యనారాయణ, వీరబాబు, శ్రీధర్, బ్రహ్మనాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆర్థిక, విద్యారంగ సమస్యల మీద ఈ నెల 25న విజయవాడలో భారీ బహిరంగ సభ జరుగుతుందని గోపిమూర్తి చెప్పారు. 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించి పాఠశాలలో ఒత్తిడి లేకుండా పనిచేసే వాతావరణం కల్పించాలని కోరారు. విద్యారంగ సమస్యలు ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 5 పాయింట్ల నుంచి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు, ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ రణబేరి చెప్పి మోటార్ సైకిల్ జాతర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తవుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే 4 డిఏలు ఉన్నాయి, 1 డిఏ కూడా ఇవ్వలేదు. 12వ పీఆర్సీ 2023 జూలై 1వ తేదీ నుంచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 5 సంవత్సరాల పీఆర్సీ కాలం ఇప్పటికే 2 సంవత్సరాలు పైబడి వృధా అయింది. 25,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉంది. సరెండర్ లీవ్ రూపేణ అయితేనేమి, లేదంటే గ్రాడ్యుటీ రూపేణ అయితేనేమి అనేకమైనటువంటి ఆర్థిక బకాయిలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం ప్రవీణ్ ప్రకాష్ ఉపాధ్యాయుల్ని బోధనకి దూరం చేస్తూ మానసిక క్షోభకి గురి చేశారని చెప్పి గతంలో ఉపాధ్యాయులు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురైతే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఆ ఇబ్బందుల నుంచి విముక్తి చెందుతారు అనుకున్నటువంటి సందర్భంలో ఆ సమస్యలు మరింత